విచిత్రంగా ఉంది It comes from here like this. చెప్పు. అంత అంత హెయిర్ పోయింది మా ఇప్పుడు నాకు ఉన్న వాళ్ళు అసలు ఎంత కట్ చేశారు అనమాట. నాకు అది నేను చెప్తూ ఉంటే కొంచెం కట్ చేయండి, కొంచెం కట్ చేయండి. సో హెయిర్ కట్ కి ఆన్ ద వే పేస్ట్రీ సలూన్ కి వెళ్తున్నాను ఈ రోజు నేను హెయిర్ కట్ కోసం. చూడండి నా హెయిర్ కట్ ఎలా అవుతుందంటే మిస్ మై లాంగ్ హెయిర్. నాకు అంత కట్ చేసుకోవాలని లేదు, బట్ లెట్స్ సీ. కానీ సమ్మర్ కట్ చేసుకోవాలని ఉంది, రెండు ఉంది నాకు 50-50. సో చూద్దాం అక్కడికి వెళ్ళాక ఏమైంది. సో ఇందాక డిస్కస్ చేసినప్పుడు హెయిర్ కట్ డిస్కస్ చేసినప్పుడు నార్మల్గా నాకు ఇంతకు ముందు లేయర్ కట్ ఉంది, ఫుల్ లేయర్స్ ఉన్నాయి అనమాట. నేను రావడం షోల్డర్ వరకు లెంత్ కట్ చేసుకుందాం అనే మైండ్ సెట్ లో వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సమ్మర్ కదా షార్ట్ చేసుకుందాం పూర్తిగా, తర్వాత పెరుగుద్దులే అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి మిర్రర్ ముందు కూర్చున్నాక నాకు మరి ధైర్యం సరిపోలేదన్నమాట అంత లెంత్ కట్ చేసేయడానికి. నాకు హెయిర్ అంటే చాలా ఇష్టం. సో అందుకని కొంచెం తగ్గి ఆయనతో డిస్కస్ చేసి ఆయన హెయిర్ కి ఇప్పుడున్న కట్ కి ఇప్పుడు ఏది చేస్తే బాగుంటుంది మొత్తం డిస్కస్ చేశాక కొంచెం షోల్డర్కి ఈ లెంత్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. లెంత్ అయితే అది లేట్ అయితే ఈసారి చేయించుకోవట్లేదు, బికాస్ నాకు డెన్సిటీ కావాలి, వాల్యూమ్ కావాలని చెప్పాను. అసలే ఈ మధ్య హెయిర్ ఫాల్ ఎక్కువ చెప్పి సన్నగా అయిపోతుందని లేయర్స్ కట్ మాత్రం నేను చేసుకోవట్లేదు. కానీ ఆయన ఏం సజెస్ట్ చేశారంటే ఈ లెంత్ కట్ చేసుకుంటున్నప్పుడు మీరు పైన అంటే 2 స్టెప్స్ ఉంటాయి, కింద స్టెప్ పైన స్టెప్. మనం స్ట్రైట్ గా చేసుకుంటే కట్ అంత అందంగా అనిపించదు, ప్లస్ చూడడానికి కూడా అంత బాగోదు కట్ చేసినా కూడా. సో మీరు కింద లెంత్ ఒకటి, దానిపైన 2 ఇంచెస్ పైన ఒక లేయర్, ఆ లేయర్ కి కొంచెం లేయర్స్ చేస్తాను, కట్ చేస్తానని చెప్పారనమాట. నాకు ఎక్స్ప్లెయిన్ చేసినైతే అర్థం కానీ కొంచెం అర్థమైంది. బట్ ఇందాక మీరు వినుంటారు కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఇది కట్ అంతా అయిపోయాక అన్నది తెలుసుకుంటాను దీన్ని ఏ కట్ అంటారు, ఎలా చేశారు అని. అప్పుడు మీకు నీట్ గా అర్థమవుతుంది. లెట్స్ చేయించుకోవాలనిపిస్తుంది. సతీ ఒకసారి అటు కూడా చూపిరా మా ఫ్రెండ్ ని. మనం ఇంటర్ లో ఉండినప్పుడు మన జుట్లు ఎట్లా చెప్పు ఒకసారి. మేము స్కూల్ నుంచి క్లాస్మేట్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. మేము స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇప్పుడున్న జుట్టు మాకు ఒక పారికి వచ్చేది. 2 జల్లు వేసుకుంటే ఇంటికి ఉంటుంది మా జుట్లు. ఇంకా బీటెక్ జాయిన్ అయ్యాక ఇంకా అందరికి ఎత్తినట్టే మాకు కూడా కోపేసి హెయిర్ కట్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఏదో లేయర్స్ అని చెప్పామని చెప్పి కవర్ చేస్తున్నాం జుట్టు పోయిన జుట్టు. ఏం చెప్తున్నారు, నా ముందు హెయిర్ కట్ చాలా మిక్స్డ్ హెయిర్ కట్ అనమాట. వీ కట్ ఉంది, ప్లస్ లేయర్స్ ఉన్నాయి, అండ్ ఫార్వర్డ్ నాకు అది కూడా చేశారు. అన్ని కలిపి మిక్స్ చేశారని చెప్తున్నారు. పర్టికులర్ హెయిర్ కట్ అయితే కాదంట అది. సో సారీ మీకు చెప్పలేను నేను నా ముందు హెయిర్ కట్. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీ ప్లస్ అది అన్నీ చెప్పుకోండి, అలా వస్తుందేమో మరి. విచిత్రంగా ఉంది. It comes from here like this. చెప్పు. అంత అంత హెయిర్ పోయింది మా ఇప్పుడు నాకు ఉన్న వాళ్ళు అసలు ఎంత కట్ చేశారు అనమాట. నాకు అది కూడా నేను చెప్తూ ఉంటే కొంచెం కట్ చేయండి. ఓకే
2 స్టెప్స్ లాగా వస్తుంది హెయిర్ ఇప్పుడు లాస్ట్ కి ఒకసారి నేను అనుకుంటున్నాను లాస్ట్ గా అయిపోయాక ఎట్లుంటుందో మీరు అయిపోయాక చెప్తా నాకు అర్థమైనంతలో అదే అని నేను అనుకుంటున్నాను అట్లాగే వస్తుంది అసలు బాగుంది చూడ్డానికి 2 లేయర్స్ నేను ఇంకా కావాలని లేయర్స్ చేయించుకోలేదు ఎందుకంటే నా జుట్టు కొంచెం స్ట్రైట్ గా పెరగాలి ఇప్పుడు మొత్తానికి హెయిర్ కటింగ్ అయిపోయింది గుడ్ సెట్టింగ్ This is the natural setting at home, okay? Yeah. Just over the head ఓకే and back again. సో కటింగ్ ఒక్కటి కాకుండా మనం ఎలా చేసుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు హెయిర్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి అని కూడా చెప్తున్నారు మీరు వీడియో చూడండి ఆయన ఎలా చేస్తున్నారు ఫైనల్లీ Now don't do the straight. And you can go with the waves. Waves it look very nice. అమ్మయ్య ఫైనల్గా అయితే హెయిర్ కట్ అయిపోయింది బట్ ఓకే కలిసి పెట్టారు కాబట్టి కొంచెం షార్ట్ అనిపిస్తుంది కానీ అంత షార్ట్ అవ్వలేదు నేను ఇందాక స్ట్రైట్గా ఉన్నప్పుడు చూశాను కానీ నేను ఎలాగో సమ్మర్ కాబట్టి షార్ట్ చేయించుకోవాలనుకున్నాను కానీ నాకు ధైర్యం సరిపోలేదు నా ఫ్రెండ్ కొంచెం బూస్టప్ చేసి ఎలాగో అనుకున్నావు కదా చేయించుకో మళ్ళీ పెరుగుతుందిలే అని బూస్టప్ చేసి సమ్మర్ కట్ చేయించుకున్నాను లాస్ట్కి బట్